ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. తల్లి, ఎందుకు అసూయపడ్డావు? అసూయని మనసులో అగ్నిని వెలిగిస్తుంది. ఆ అగ్ని ముందుగా నిన్నే దహించి వేస్తుంది. ఎందుకు గర్వపడుతున్నావు? గర్వం నీ కళ్ళ మూత పెట్టినవి సత్యాన్ని చూడనీయదు. ఎందుకు కోపం పెట్టుకున్నావు? కోపం నీ శత్రువు కన్నా ఎక్కువ నష్టం నీకు చేస్తుంది. బంగారమా, తప్పు చేయడం మానవత్వం కాదు, కానీ దాన్ని గుర్తించి సరిచేయడం దైవత్వం. నువ్వు హృదయాన్ని శుభ్రం చేసుకుంటే నేను నీలోనే వెలుగుతాను. పాపం చేసినందుకు నిన్ను వదిలిపెట్టను. దాన్ని సత్కార్యంతో మార్చడానికి నేనే నీకు బలం ఇస్తాను. సత్యం, ప్రేమ ఇవి నీ నిజమైన ఆభరణాలు. అసూయ, గర్వం వాటిని దొంగిలించే దొంగలు. బిడ్డ, నువ్వు తప్పు చేశావు, కానీ నేనెప్పుడు నీ తల్లిని. నా పిల్లలని విడిచిపెట్టను. తప్పు జరిగింది అంటే పశ్చాత్తాపం చూపు దానిని సరిచేసుకోవడానికి నేను నీకు బలం ఇస్తాను. పాపం నీకు భారంగా అనిపించకూడదు. దానిని సత్కార్యంతో మార్చేయి. నీ తప్పు నిన్ను శిక్షించడానికి కాదు, నిన్ను బోధించడానికి జరిగింది. తప్పు చేసినప్పుడు నీ హృదయాన్ని పరిశీలించు. అప్పుడు నిజమైన మార్గం నీకు కనిపిస్తుంది. నీ తప్పును ఒప్పుకుని సరిచేసుకుంటే అదే నీకు పుణ్యం అవుతుంది. కాసేపు నా పేరు జపించు, నీ మనసు పవిత్రమవుతుంది. తప్పు చేసినందుకు నేను నీకు దూరం కాను, మరింత దగ్గరగా ఉంటాను. నీ తప్పు నీ ముగింపు కాదు, అది ఒక కొత్త ఆరంభం. తల్లిలాగా నేను నీ చేతిని పట్టుకుని మళ్ళీ సరైన మార్గంలో నడిపిస్తాను. నువ్వు పడిపోయినా నేను లేపుతాను, కానీ ముందుకు నడవాల్సింది నువ్వే బంగారు తల్లి. కన్నీళ్లు పెట్టకు. నువ్వు నా ముద్దుల బిడ్డవు. నీకు నేనుగా తోడుగా ఉన్నాను. ఎంత చీకటి ఉన్నా వెలుగు తప్పక వస్తుంది. ఆ వెలుగు నీ జీవితాన్నే మార్చేస్తుంది. నీ ప్రతి ఒక్క కన్నీటి బొట్టు నాకు తెలుసు. వాటిని విజయంగా మార్చే దారిని నేను చూపిస్తాను. నా ఒడిలో ఆశ్రయం పొందు. అక్కడ నీకు భయం అనేది ఉండదు. తల్లి, నీకు నేను ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ. నీ దుర్గమ్మ ఉండగా నీకు భయం ఎందుకు తల్లి? నీ తల్లి, నీ ఆశీర్వాదం ఎప్పుడూ నీ పైన, నీ కుటుంబం పైన ఉంటుంది అని అభయం ఇస్తున్నాను. ఇది దుర్గమ్మ మాట బిడ్డ.